హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. సో మన ఇంట్లో ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక 3-4 పావులు మంచి నూనె అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు చెక్క, లవంగ, అలాగే సాజీరా వేసేసుకొని కలిపేసేసుకున్న తర్వాత అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు అనేది తరుక్కోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి బ్రౌనిష్ కలర్గా వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో ఇది కలుపుకున్న తర్వాత మనం పుదీనా ఆకు అనేది వేసుకుందాము. పుదీనా ఆకు వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని దాని తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్ బిర్యానీకి ఏమైతే వెజిటేబుల్స్ అనుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. నేను మాత్రం కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ ఆలు ముక్కలు అనేది తీసుకున్నాను. సో ముందుగా నేను తరిగి పెట్టుకున్నాను. ఇవి వేసేసుకున్న తర్వాత అలాగే బఠానీ అనేది కూడా కడిగేసేసుకొని వేసేస్తున్నాను అనమాట. సో బఠానీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 2-3 మినిట్స్ అనేది మూత పెట్టుకొని తీయాలండి. సో ఇలా మూత పెట్టి 3 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా ఉడికినట్టు అలాగా కనిపిస్తుంది అనమాట. సో దీని తర్వాత వీటికి తగినంత ఉప్పు అనేది వేసుకోండి. ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకోండి. సో టమాటా ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1-2 స్పూన్స్ ఆఫ్ పెరుగు అనేది వేసుకోండి. టేస్టీగా ఉంటుంది అనమాట పెరుగు వేసుకుంటే. సో అందుకే కొద్దిగా పెరుగు అనేది వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలా గ్రేవీ లాగా గుజ్జులాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అనేది వేస్తున్నానండి. సో ఈ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 2-3 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే మనము రైస్ ఎసరు పెట్టుకోవాలి కదా. సో అందుకని 2-3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని అండ్ అలాగే ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట వెజిటబుల్ బిర్యానీలో. అందుకే 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పొయ్యి మీద ఉంచండి. ముక్కలు అనేవి కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా కొద్దిగా బాగా మసిలిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకొని కొద్దిసేపు నానబెట్టుకున్న బియ్యం అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బౌల్ అనేది చిన్నది అవ్వడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది. సో అందుకే నేను కొద్దిగా వాటర్ అనేది తీసేసిన తర్వాత ఇలా రైస్ అనేది వేసేసుకొని కొద్దిగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేసుకున్న తర్వాత చూస్తే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. సో అలా లాస్ట్లో కొత్తిమీరతో గార్లిష్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్. ఇంకా మనం బయట ఎక్కడ కొన్నా కూడా ఇలాంటి టేస్ట్ అనేది ఎక్కడా రాదు. సో ఇంత సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము హోమ్స్. బాయ్.